హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'సాహి డైరీస్'. నేను సాహితి. ఇక్కడ మేము చిన్న వెకేషన్‌కెళ్ళాము. జస్ట్ ఫర్ హాఫ్ డే వెకేషన్ అనుకోండి. మేము అనంతపూర్‌లో ఉంటాము. దానికి దగ్గరలో 30 కిలోమీటర్స్ దూరంలో ఒక రిసార్ట్ ఉంది. అందుకోసం వెళ్ళాము. జస్ట్ ఆ నైట్ స్పెండ్ చేద్దాం అనేసి వెళ్ళాము. అలాగే మేము సౌండ్ బార్ అన్నీ తీసుకొనెళ్ళాము. అండ్ దట్ వాస్ సూపర్. ఆ హాట్‌లో అక్కడికెళ్ళిన తర్వాత స్విమ్మింగ్ పూల్‌లో దిగుదాం అనుకున్నాము. బట్ నో. అండ్ ఇక్కడ రిసార్ట్ అయితే నచ్చింది. బట్ అది ఇంకొద్దిగా నీట్‌గా పెట్టినుంటే, క్లీన్ చేసినుంటే బావుండనేది. ఆ గ్రాస్ కూడా అంతా కట్ చేసుంటే, మామిడికాయలు చూడండి ఎంత బావుందో అసలు. భలే ఎంజాయ్ చేసాం మేము ఆ రోజు. మా పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లో కూడా దిగారు. నెక్స్ట్ ఈ స్విమ్మింగ్ పూల్ కోసం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా డెవలప్‌మెంట్ ఉంది. బట్ ఇట్స్ ఓకే. వి ఎంజాయ్డ్ ఎ లాట్ ఆ రోజు. అండ్ ఇక్కడ చూడండి మా పెద్దబ్బాయినైతే స్విమ్మింగ్ పూల్‌లో జాయిన్ చేశాను. కానీ ఆ అబ్బాయికి భయమేసేసింది అక్కడ అంతా వాతావరణం అంతా. అందుకోసమని ఎళ్ళలేదు. నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేద్దాం అనుకుంటే, ఇది యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ జాయిన్ చేసుంటే అంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. బట్ ఈ ఇయర్ వద్దులే, నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ స్విమ్మింగ్ ఈస్ ద మెయిన్ వాళ్ళ లైఫ్ స్కిల్‌లో అది కూడా ఫస్ట్ ఉండాలి. అందుకోసం అది జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మా చిన్న అబ్బాయికైతే అస్సలు భయం లేదు. బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ నెక్స్ట్ అక్కడే మామిడి చెట్లు ఉంటే మామిడికాయలు పీక్కుంటూ ఉన్నాము. వన్స్ అవి అయిపోయిన తర్వాత మేము ఆ రోజు నైట్ అయితే స్టే చేయలేదు. ఒక 2 అవర్స్‌కంతా రిటర్న్ అయిపోయాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఫర్ వాచింగ్.